హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. సో మే 9న సీఎం పెళ్ళామని ఒక మూవీ రిలీజ్ అవుతుంది. సో దాంట్లో మెయిన్ క్యారెక్టర్ మన సుమన్ గారు చేశారు. సో సార్ మనతో పాటు ఉన్నారు. సీఎం పెళ్ళాం ఏంటి, అసలుకి రీసెంట్ డేస్లో మనం చాలా పొలిటికల్ డ్రామాస్ చూస్తూ ఉన్నాము. ఇలాంటి టైంలో ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చారు. సో అసలుకి సీఎం పెళ్ళాం కాన్సెప్ట్ ఏంటి, ఇదంతా పొలిటీషియన్స్ గురించా లేదా సీఎం వాళ్ళ ఫ్యామిలీ గురించా ఏంటి అనేది సార్ నుండి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఆఫ్టర్ లాంగ్ టైం సార్. సో మీరు మాత్రం అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు సార్. ఒక 4-5 years బ్యాక్ నేను ఒక ఇంటర్వ్యూ చేశాను మిమ్మల్ని. సో అప్పుడు ఎలా ఉన్నారు, మీరు ఇప్పుడు అలానే ఉన్నారు. బట్ మేము మాత్రమే చేంజ్ అవుతున్నాం. సో చిన్నప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాం కానీ మీరు చేంజ్ అవ్వట్లేదు సార్. సో సీఎం పెళ్ళాం. సో రీసెంట్ డేస్లో చూస్తే పొలిటికల్ డ్రామా మనకి బయట చాలా బాగా ఎక్కువ జరుగుతూ ఉంది. సో ఆంధ్రాలో చూసుకున్నా, తెలంగాణలో చూసుకున్నా కూడా అనుకున్న దానికన్నా మార్పులు ఈసారి పొలిటికల్గా చాలా వచ్చినాయి. సో మీ సీఎం పెళ్ళాం అనేది పొలిటికల్ డ్రామానా, కమర్షియలా, అసలు ఏ పాసిబిలిటీలో ఉంటుంది సార్? మీ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది సినిమాలో? మెయిన్గా నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం, నా క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పుడు ఉన్న పోలీస్ వాళ్ళలో కూడా ఉంటున్న ఒక ఇమోషన్ కొందరు ఉన్నారు, అలా కూడా ఉన్నారు. సస్పెండ్ అయితే సస్పెండ్ అవుతాం, బట్ మేము చేయము ఈ పని, లేకపోతే అలాంటివన్నీ కొన్ని యాటిట్యూడ్ ఉంటున్న ఒక క్యారెక్టర్. బట్ ఈ క్యారెక్టర్ ఈ పిక్చర్లో సీఎంకి బాగా క్లోజ్ క్యారెక్టర్ అండ్ సీఎంని కాపాడుతున్న క్యారెక్టర్, గవర్నమెంట్ని కాపాడుతున్న ఒక క్యారెక్టర్ ఈ పర్టికులర్ రోల్, పోలీస్ ఆఫీసర్ రోల్. సో మెయిన్గా నాకు ఇది నచ్చింది. తర్వాత కథకు వచ్చేటప్పటికి ఏంటంటే డైరెక్టర్ రమణ గారు ఒక మంచి విషయాన్ని చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఇంట్లో ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారు, అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఒక సీఎం, ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యే, వాళ్ళు జనరల్గా ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఎక్కువ వాళ్ళు మ్యాటర్స్లో ఇంటర్ఫియర్ అవ్వరు, ఇంట్లో ఉంటారు. ఏదో ఫ్రెండ్స్ వస్తారు, లేకపోతే బయటికి వెళ్తారు, వచ్చారు మాట్లాడతారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఇదే రొటీన్ ఉంటుంది. సో ఇక్కడ డైరెక్టర్ ఏమంటున్నారంటే, మంచి సీఎంకి కొన్ని కారణాల వల్ల కొన్ని న్యూస్ అందట్లేదు కరెక్ట్గా. ఎందుకంటే ఆయన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు, ఒకటి మనకెందుకు అవన్నీ, ఆయనగా తెలుసుకుంటే అది బెటర్, మనం ఎందుకు చెప్పడం, చెప్పి మన ఉద్యోగం తీసేసి మన పరిస్థితి ఏంటి, ఒకటి మనకెందుకు శాలరీ వస్తుంది, నోరు మూసుకొని చేసుకొని పోతే బెటర్. కొందరే మనకెందుకు మీకెందుకు అధిక ప్రసంగం చెప్తారేమో, ఇలా అనుకొని చాలా విషయాలు సీఎంకి రీచ్ అవ్వట్ల. దానివల్ల ఆయన మైనస్ అవుతుంది. సీఎంకి బయట జరుగుతున్న విషయాలు అన్నీ రావండి. ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా, రిపోర్ట్స్ ఉన్నా, ఏది ఉన్నా కొన్ని మిస్ అవుతాయి. ఆ మిస్ అవుతున్న వల్ల అతనికి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంటుంది. సో ఈయన డైరెక్టర్ ఏమంటున్నారంటే, డైరెక్ట్గా చెప్పగలిగే క్యారెక్టర్ ఎవరు ఇంట్లో అంటే వైఫే. సో వైఫ్ బయటికి వెళ్ళి, మారువేషాలు వెళ్ళి, ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయి ఏం జరుగుతుందో మొత్తం అబ్జర్వ్ చేసి, అస్సలు కమెంట్స్ ఏంటి ఆయన గురించి, ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయో వచ్చి డైరెక్ట్గా చెప్తే చాలా వరకు పనులు అవుతాయి. మహిళలు డైరెక్ట్గా అంటే వచ్చి సీఎం దగ్గర ఒక ఆయన జెంట్స్ కాబట్టి చెప్పలేని కొన్ని ఉంటాయి. అప్పుడు మిస్సెస్ దగ్గర చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. టైం అనే ఫ్యాక్టర్ ఉంది. సీఎంకి ఇంతే టైం ఉంటుంది, అంటే మీటింగ్ లేకపోతే ఏదైనా డిస్కషన్ ఉంటుంది. వైఫ్ మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour పబ్లిక్ కోసం ఇస్తే చాలా విషయాలు తెలుసుకొని అక్కడే కొన్ని విషయాలు, ఎందుకంటే సీఎం వైఫ్ కూడా ఎడ్యుకేటెడే కాబట్టి ప్రాక్టికల్గా జరుగుతుందా లేదా, జరగదా అని చెప్పేసి ఏదైతే జరగచ్చో అది తీసుకెళ్ళి డైరెక్ట్గా సీఎంకి చెప్పి మ్యాటర్స్ని ఫాస్ట్గా క్లియరింగ్ చేసుకొని పోతే ఎలా ఉంటుంది. అలాగే కొన్ని తప్పులు జరుగుతున్నప్పుడు బయటికి సీఎంకి తెలియకపోతే ఆయనకే బ్యాడ్ నేమ్ వస్తుంది. సో అలాంటి విషయాలన్నీ వైఫ్ కూడా టేక్ఓవర్ చేసుకొని, సీఎంఏ కాదు, ఒక సీఎం, ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యే, ఒక సర్పంచ్ అందరూ ఈ విధంగా చేస్తే పొలిటికల్ సిస్టమ్ చేంజ్ వస్తుంది, చాలా వరకు మార్పు రావచ్చు అన్నది ఆ పాయింట్ ఈ సినిమాలో మెయిన్ హైలైటెడ్. ఇట్ ఈస్ ఎ పొలిటికల్ ఫిల్మ్, ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఫ్యామిలీ, కమర్షియల్. నాకు సాంగ్ ఉంది, ఫైట్ ఉంది, అంతా ఉంది. నాది డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి జరిగే మ్యాటర్. అండ్ నేనేం చెప్తాను పోలీస్ ఆఫీసర్గా, ఎవిడెన్స్ తీసుకొచ్చండి అయ్యా, ఎవిడెన్స్ తీసుకొచ్చి నాకు చెప్పండి, ఇవ్వండి, నేను యాక్షన్ తీసుకుంటాను. ఎవిడెన్స్ లేకుండా మీరు వచ్చేసి మీకు అలా జరిగింది ఇలా జరిగింది అంటే నేను చేయలేను. నాకు కావాల్సింది ఎవిడెన్స్. మీరు ఎవిడెన్స్ తీసుకొస్తే నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను, ఏది ఏమైనా సరే అని చెప్తున్నా ఒక క్యారెక్టర్. ఇది ఒకటి నేను చెప్పింది. ఇట్లా చాలా క్యారెక్టర్ అంటే వేరియేషన్స్ నాలో ఉంటాయి అన్నమాట. దిస్ ఈస్ ఇట్స్ ఎ పొలిటికల్ ఫిలిం అండి. బట్ ఇట్ షుడ్ బి వాచ్, అందరూ చూడాలి, స్టూడెంట్స్ చూడాలి,
ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో వాళ్ళ ఫ్యామిలీస్ చూడాలి, మహిళలు చూడాలి, లేడీస్ చూడాలి, పబ్లిక్ కూడా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. అండ్ డైరెక్టర్ రమారెడ్డి గారు బాగా తీశారు. నాకు ఫస్ట్ టైము నేను విన్నప్పుడే ఆయనలో కాన్ఫిడెన్స్ నాకు అనిపించింది. బట్ సెట్కి వచ్చిన తర్వాత ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. చాలా బాగా తీశారు సినిమా, చాలా బాగా నీట్గా తీశారు. అండ్ ఏదైతే అనుకున్నాడో అది కరెక్ట్గా చెప్పాడు. నా క్యారెక్టర్ కూడా ఏదైతే చెప్పాడో ఆయన అదే చేశారు. సో చూస్తే అంటే మీరు చెప్పినట్టు పొలిటికల్ డ్రామా అన్నారు. అవుట్ సైడ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ లాస్ట్ టైం జరిగినప్పుడు మనం చూడొచ్చు పొలిటికల్గా కూడా మీరు వాళ్ళ వైబ్స్ ఇవన్నీ చూడాలి, వాళ్ళు చూసి నేర్చుకోవాలి అని చెప్పేసి చెప్పారు. తను జనాల్లోకి వెళ్తుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ని సీఎం వరకు వాళ్ళకి చేరేలాగా చేస్తుంది అని చెప్పి అన్నారు. సో మన రీసెంట్ డేస్లో చూస్తే కనుక నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి వెళ్ళడము, జైలుకి వెళ్ళడము, అండ్ భువనేశ్వరి గారు బయట చేయడం, ఇట్లాంటి దానిలో నుంచి ఏమన్నా తీసుకున్నది ఏమన్నా ఉందా, లేదు ఓన్లీ ఫర్ ఇదంతా ఫిక్షన్ ఉంటుంది? అది జరిగింది. ఆయన జైలుకి వెళ్ళినప్పుడే ఆవిడ వెళ్ళారు, అవును అవును బయటకు వచ్చారు. అవును. అది సబ్జెక్ట్ వేరే, ఇది అలా కాదు. ఇది ఇన్ జనరల్. ఎందుకంటే మనిషికి 24 అవర్సే ఉన్నాయండి. 24 అవర్స్ మ్యాక్సిమం ఎంత 20 అవర్స్ పని చేయవచ్చు. బట్ అన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో కొంచెం క్లోజ్ మ్యాటర్స్ ఎవరు చెప్తారు? ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు పెళ్ళమని చెప్తుంది ఇంట్లో. సో కొన్ని విషయాలు వైఫ్ దగ్గరికి వెళ్ళిపోయి డిస్కస్ చేస్తే పెండింగ్ పెట్టకుండా అప్పుడు మ్యాటర్స్ తొందరగా సాల్వ్ అవుతాయి, ఫాస్ట్గా మూవ్ అవుతాయి అనేది ఆయన కాన్సెప్ట్. ఓకే. దీనిలో అజయ్ గారు, ఇంద్రజ గారు మెయిన్ దీనిగా కనిపిస్తున్నారు మీతో పాటు, వన్ ఆఫ్ ద ప్యాడింగ్. సో త్రూ అవుట్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుందంటే అజయ్ గారు చాలా డిఫరెంట్గా చూస్తున్నాం మేము. యాక్చువల్గా ఇప్పుడు వరకు ఉన్న రోల్స్కి ఆయన చేసిన రోల్కి సంబంధం లేదంటే ఆయన చాలా రోల్స్ చూసాము మేము. నెగిటివ్లో చూసాము, చాలా క్యారెక్టర్స్ చూసాము, డిఫరెంట్ షేడ్స్ చూసాము. బట్ దీనిలో అజయ్ గారిని మేము చాలా డిఫరెంట్గా చూస్తున్నాము. త్రూ అవుట్ అసలు ఈ క్యారెక్టర్ పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా? అది నేను ఇప్పుడు ముందే పాజిటివా నెగిటివా నేను చెప్పను. అజయ్ ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. ఈస్ గాట్ గుడ్ పర్సనాలిటీ, గుడ్ హైట్, అండ్ ఐ లైక్ హిజ్ ఐస్. వెరీ మంచి కళ్ళు ఆయనకి. ఈజ్ డన్ అ వెరీ గుడ్ జాబ్, వెరీ నైస్ పర్ఫార్మెన్స్. అలాగే ఇంద్రజ గారు నాకు హీరోయిన్గా ఆవిడ యాక్ట్ చేసింది. అండ్ ఇంద్రజ ఇప్పుడు కూడా ఎలా ఉందంటే ఆవిడ కాల్డ్ యంగ్ మదర్గా చేయవచ్చు, ఒక వుడ్ బి మ్యారీడ్ ఒకటి చేయవచ్చు, లేకపోతే ఏదైనా చేయవచ్చు. బట్ వీళ్ళందరూ వెరీ గుడ్ డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్. అండ్ సెట్లో వస్తే యూనో ఎంతసేపు మనకి ఆ క్యారెక్టరే తప్ప వేరే ఏది ఉండదు. అండ్ వెరీ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్ దమ్. అండ్ దేర్ అమేజింగ్ ఆర్టిస్ట్, వండర్ఫుల్ ఆర్టిస్ట్ అనమాట. సో అప్పటికి ఇప్పటికి చేంజ్ ఏమన్నా కనిపించింది ఇంద్రజ గారిలో? లేదండి, సేమ్ నాకు లాస్ట్ ఈ షూటింగ్ కాన్సెప్ట్ కూడా సేమ్ అదే ఫ్రెండ్లీనెస్, అదే ఇది, అండ్ సేమ్ పర్ఫార్మెన్స్. మీరు ఏ చెప్తే ఆటోమేటిక్గా ఆవిడ షీ విల్ డూ ఇట్. సో మీకు టఫ్ అనే సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు ఫైట్స్ ఇట్లాంటి టైంలో అంటే మీరు చాలా ముందే ఏమన్నా ప్రిపేర్ అయ్యారా, లేదు అంటే ఏమైనా డూప్ ఉందా? అంటే దీనిలో కొన్ని ఫైట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అన్నారు కాబట్టి మీరు పోలీస్ క్యారెక్టర్ కాబట్టి డెఫినెట్గా దానికి ఏమన్నా అంటే మీరు అందరు ఆబ్వియస్లీ మీరు కరాటీ దీనికి సంబంధించే ఉంటారు కాబట్టి సో అందరికీ తెలుసు. కానీ ఆ టైంకి అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ ఏమైనా ఉంటుందా సార్? లేదు అంటే కనుక ఇలాంటి టైంలో ఏమన్నా ముందే దాని గురించి ఏమన్నా హోంవర్క్ చేయడం అట్లా జరుగుతుందా షెడ్యూల్? ఫైట్స్ వరకు నాకు అలాంటిది ఏం లేదండి. నేను డైలీ నాకు ఒక ఎక్సర్సైజ్ రిజిమ్ ఉంది. సో ఎక్సర్సైజ్ రిజిమ్లోనే నాకు ఇవన్నీ వచ్చేస్తాయి. ఎనీ టైమ్ ఐఎమ్ ప్రిపేర్డ్. దీనికోసం సెపరేట్గా ఏదో ట్రైనింగ్ రిహర్సల్ అలాంటిది ఏం లేదు. ఇది ఆల్రెడీ మనకు అన్ని ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనకు అది ఈజీ. డైలీ వర్కౌట్స్ కూడా ఉన్నాయి. సో ఎనీ టైమ్ రెడీ అన్నప్పుడు నేను ఐఎమ్ రెడీ. దర్ ఇస్ నో ప్రిపరేషన్, దాని హోంవర్క్ అలాంటిది ఏం అవసరం లేదు అట్లా. అండ్ ఆల్సో సినిమా దీంట్లో కూడా షూట్లో కూడా ఫైట్ కూడా బాగానే తీశారు కూడా. మంచి ఫైట్ అవుతుంది అనమాట. సాంగ్ ఒకటి మంచి సాంగ్, పంజాబీ వేషం, మారు వేషంలో సాంగ్ ఉంది, అరెస్ట్ చేసే సీన్ ఉంది. పంజాబీ అభిమానులందరికీ డెఫినెట్గా నచ్చుతాయి. గెటప్ ఓకే, పంజాబీ గెటప్. సాంగ్ కూడా మంచి సాంగ్, మంచి ఫుట్ ట్యాపింగ్ సాంగ్ అనమాట. సో ఇప్పుడు అందరు హీరోస్ అందరూ డెఫినెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీరు కూడా నేను లాస్ట్ టైం కూడా చూశాను, మనం అంతకుముందు షూట్ చేసినప్పుడు కూడా కరాటీకి సంబంధించిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చి సమ్ సర్టిఫికేట్స్, ఫొటోస్ ఇలా తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ఒక్కొక్క హీరో ఒక్కొక్కలా చెప్తుంటారు. అంటే జిమ్ చేస్తే ఫిట్నెస్ ఒకటి మంచిదని, లేదు యోగా చేస్తే మంచిదని, అండ్ సో ఒక్కొక్కరు ఒక్కొక్క టిప్స్ చెప్తూ ఉంటారు. సో లాస్ట్ టైం నేను మీ దగ్గర నేర్చుకున్న టిప్ ఏంటి అంటే మేకప్ తీసేటప్పుడు
కోకోనట్ ఆయిల్తో క్లీన్ చేసుకుంటే ఇస్ Skin. బెస్ట్ అని చెప్పేసి స్కిన్కి అని చెప్పారు. సో అలాగే ఇప్పుడు మాకేమైనా హెల్త్కి సంబంధించి వెయిట్స్ ఎక్కువ చేస్తే, వెయిట్స్ మోస్తే అలాంటి చేస్తే మంచిదని కొంతమంది, యోగా చేస్తే కొంతమంది మంచిదని, లేదు వాకింగ్ ఈజ్ బెస్ట్ అని కొంతమంది చెప్తూ ఉంటారు. సో ఇన్ని ఇయర్స్ నుంచి మీరు ఎలానో కరాటీ దీనికి ఫిట్నెస్ దీనిలోనూ ఉన్నారు, యాజ్ అ యాక్టర్గా ఇన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఏదైతే బెస్ట్ ఉంటుందో ఒక కామన్ మ్యాన్గా రెగ్యులర్గా ఎలాంటివి చేస్తే మంచిది, ఎంత టైంలో చేస్తే మంచిది అంటారు సార్ అసలు? బేసికలీ ఓవరాల్ ఫిట్నెస్ బాగుండాలంటే స్విమ్మింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అండి. Oh. స్విమ్మింగ్ చేసేస్తే ఇంకా మిగతా అవసరం లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు లుక్, ఇప్పుడు ఫర్ అ గై యూ వాంట్ టు లుక్ నైస్ టఫ్ అన్నప్పుడు దెన్ యూ గాట్ టు గో టు ద జిమ్ అండ్ లిఫ్ట్ వెయిట్స్ అండ్ డూ ఆల్ దిస్ థింగ్స్. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, హెల్త్ బాగుండాలి, ట్రిమ్గా ఉండాలన్నప్పుడు వెయిట్స్ అవసరం లేదు. ఈ గ్రౌండ్ ఎక్సర్సైజ్ ఉంటాయండి, పుషప్స్ అంటారు, దాంట్లో చాలా పుల్అప్స్ ఉంటాయి, పుషప్స్ ఉంటాయి, చాలా ఉన్నాయి అన్నమాట. దెన్ వాకింగ్ బేసిక్లీ అందరికి ఎందుకు చెప్తా ఉంటాండి, చాలా మందికి తెలియదు, ఇప్పుడు ఈ కాఫ్ మసిల్ ఉంది కదా, ఈ కాఫ్ మసిల్ ఇస్ అ పంప్ స్టేషన్ అండి. బ్లడ్ ఇక్కడి నుంచి పంప్ అయ్యి హార్ట్కి వెళ్తూ ఉంటుంది. సో అందుకే ఎవరికైనా వాకింగ్ చేయండి అంటారు. సో బ్లడ్ ఫ్లో బాగా ఫ్రీగా ఉండడానికి వాకింగ్ చెప్పమంటారు. సో వాకింగ్కి ఇది, అండ్ వాకింగ్ చేయడం కూడా ఇస్ నాట్, ఇది ఓవర్ క్లైంబింగ్ స్టేర్స్ ఆల్సో ఇస్ నాట్ గుడ్, మోకాళ్ళు తొందరగా వస్తాయి. సో బేసిక్గా అన్ యావరేజ్ మేబీ 50 steps ఆర్ 100 steps ఇన్ ఎ డే చాలు. అలాగే వాకింగ్ ఉందనుకోండి, ½ an hour వాకింగ్ చాలు. బట్ ఆ వాకింగ్ ఒకే స్పీడ్ ఉండాలి, ఓవర్ స్పీడ్ కాదు. అండ్ వాకింగ్ చేసినప్పుడు మళ్ళీ ఫోన్ పెట్టుకొని తిరగకూడదు, ఓన్లీ వాకింగ్ ఉండాలి. ఇంకా ప్రతి మనిషికి బాడీ ఈజ్ డిఫరెంట్ అండి. నాకున్న బాడీ మీది కాదు, మీకున్న బాడీ ఇంకొకరు కాదు. బాడీ విల్ రెస్పాండ్ టు సర్టన్ ఎక్సర్సైజ్, బాడీ విల్ నాట్ రెస్పాండ్ టు సమ్ ఎక్సర్సైజ్. చాలామంది జిమ్కి వెళ్ళిపోయి 6 months చేసానండి, నాకు ఏ డెవలప్మెంట్ లేదు, ఏమీ నాకు ఇది రాలేదంటారు. వేరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సిస్టంలో. కొందరికి ఫ్యాట్ బాడీ నుంచి కరగదండి, స్టబర్న్ ఫ్యాట్ అంటారు దాన్ని, అది మెల్ట్ అవ్వాలి. అది మెల్ట్ అవ్వడానికి డయట్ మార్చాలి. ఫుడ్ ఈజ్ గోయింగ్ ఇన్సైడ్, మీకు ఆ ఫ్యాట్ అలాగే ఉండిపోతుంది. ఆ ఫ్యాట్ మెల్ట్ అవ్వాలంటే ఫుడ్ కొంచెం తగ్గించాలి. ఫుడ్ తగ్గిస్తేనే ఆ ఫ్యాట్ మెల్ట్ అవుతుంది. మీరు ఫ్యాట్ తగ్గాలంటే ఎక్సర్సైజ్ చేయకుండా ఒట్టి ఫుల్గా తినేస్తుంటే అవ్వదు. ఎక్సర్సైజ్ చేసినా ఫుడ్ తగ్గకపోతే, అంటే ఫుడ్ తగ్గకపోతుంటే ఏంటంటే ఫ్యాట్ ఎక్కువగా సప్లై చేస్తున్న ఫుడ్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇవన్నీ సూపర్విజన్ ఆఫ్ డాక్టర్ ఉండాలండి. చాలామంది ప్రోటీన్ ఎక్కువ తీసుకుని కిడ్నీస్ డ్యామేజ్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. డ్రాస్టిక్ డైటింగ్కి వెళ్ళిపోయి వేరే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినవి ఉన్నాయి. కొందరికి బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. సో కొంచెం అంటే అలా ఉన్నవాళ్ళు కొంచెం గైడెన్స్తో చేయాలి. చేయకూడదు నేను చెప్పట్లేదు, చేయాలి. ప్లస్ మార్నింగ్ 1 hour చేస్తే సరిపోతుంది కొందరు అనుకుంటారు. నేను అలా కాదండి. నేను రోజుకి ఒక మినిమం 4-5 సార్లు నేను ఎక్సర్సైజ్ చేస్తాను. 10 నిమిషాలు 5 నిమిషాలు తినే ముందు, ఏదైనా ఫుడ్ తినే ముందు నేను ఒక అరగంట ముందు నేను 10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తాను. అంటే ఎలా అని మీరు అనుకోవచ్చు, ఇప్పుడు కూర్చున్నాను కదా, ఇది 100 times నేను కూర్చొని చేస్తాను. అలాగే ఇలా హ్యాండ్తోనే కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి, ఈ షోల్డర్స్కి ఏది వస్తాయి. అలాగే చేతులు కూర్చొని ఈ ఆర్మ్స్కి ఉన్నాయి. ఇది ఖాళీగా కూర్చున్నప్పుడే చేసుకోవచ్చు. దీనికోసం జిమ్కి వెళ్ళక్కర్లా. గ్రౌండ్ ఉందనుకోండి, ఈ గ్రౌండ్లో నేను పుషప్స్ చేస్తాను. ఓ 2 sets అంటే 10 2 sets. అదే ఒక 2-3 hours దాకా పనిచేస్తాయి. అంటే మన వర్క్ని బట్టి, టైంని బట్టి, ఫుడ్కు ముందు, ఫుడ్ తీసుకున్న తర్వాత చేయకూడదు. ఫుడ్ తీసుకున్న తర్వాత 1.5 hours గ్యాప్ ఇవ్వాలి. సో ఈచ్ పర్సన్ డిఫరెంట్ ఎక్సర్సైజెస్. నాట్ అందరికీ జిమ్, అందరికీ ట్రెడ్మిల్, అందరికీ స్కిప్పింగ్ కాదండి. ట్రెడ్మిల్ చాలామంది, కొందరికి మోకాలు నొప్పి ఉంది, కొందరు స్కిప్పింగ్ చేసేటప్పుడు నీ బ్యాలెన్స్ అయిపోయి కొన్ని నీ ఇదైనప్పుడు ఇది కూడా ఉన్నాయి. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ వెయిట్ ఆల్సో. సో బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి వేరే ప్యాటర్న్ ఉంటాయి, సన్నగా ఉన్న వాళ్ళకి వేరే ఉంటాయి, అట్లా చాలా ఉన్నాయి. ప్లస్ డయట్, ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి, టు పుట్ ఆన్ వెయిట్, టు రెడ్యూస్ వెయిట్. అండ్ మార్నింగ్ 6 to evening 6 is the ideal time to eat, or 7. దాని తర్వాత ఇంటేక్ ఆఫ్ ఫుడ్ తగ్గాలి. ఆటోమేటిక్లీ మీకు డైజెషన్ ఉంటుంది, బాగానే ఉంటాయి. ప్లస్ మీకు ఏంటంటే నైట్ టైంలో మీకు మంచి నిద్ర వస్తుంది. యూ వాంట్ పుట్ ఆన్ వెయిట్. అండ్ బెస్ట్ టైం టు ఎక్సర్సైజ్ జనరలీ ఎర్లీ మార్నింగ్ అనమాట. అంటే ఆ టైంలో కూడా ఏంటంటే ఎక్సర్సైజ్కి ముందు ఫస్ట్ స్ట్రెచ్చింగ్ వెరీ ఇంపార్టెంట్. సో స్ట్రెచ్చింగ్ ఏం చేయాలంటే యోగా. సో మార్నింగ్ ఐ విల్ రికమెండ్ యోగా. ఫస్ట్ థింగ్ ఈజ్ యూ డూ యోగా 15 minutes 20 minutes. మీకు హెల్త్ కాంప్లికేషన్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన యోగా ముందు చేయాలి. తర్వాత టైం ఉందంటే కొంచెం ఏదైనా గ్రౌండ్ ఎక్సర్సైజ్ అలా చేయవచ్చు. ఈవినింగ్ టైంకి నేను హెవీ ఎక్సర్సైజ్ సజెస్ట్ చేస్తాను, అంటే వెయిట్ లిఫ్టింగ్, వెయిట్స్. ఎందుకంటే అప్పటికి మీ బీపీ కొంచెం స్టడీ అయిపోయి కొంచెం వామ్గా ఉంటుంది.
బాడీ వార్మప్ అయి ఉంటుంది. అవును మార్నింగ్ వార్మప్ ఉండదు. అవును కొందరు పట్టేస్తాయి, నెక్ హ్యాండ్ పట్టేస్తాయి. ఎస్ సో వాటికి ఏంటంటే హెవీ ఎక్సర్సైజ్ వద్దు, లైట్ ఎక్సర్సైజ్ చేసుకుని అలా మెల్లిగా వచ్చేటప్పటికి సాయంత్రం పూట అంటే ఒక 6:30 7కి కొంచెం ఏదైనా చేయాలంటే ఇలాంటివి చేస్తే కొంచెం బీపీ రైజ్లో ఉంటుంది. బికాజ్ మార్నింగ్ నుంచి మీరు అవును పని చేస్తున్నారు కదా, బీపీ రైజ్లో ఉంటుంది. బట్ బాడీ వార్మప్లో ఉంటుంది. మళ్ళీ చేయి పట్టేసింది, మెడ పట్టేసింది ఇలా కంప్లైంట్ చేయకుండా అలా చేసుకోవచ్చు. అండ్ పర్సన్ టు పర్సన్ అంటే బాడీ డిమాండ్ని బట్టి కొందరు స్లిమ్ ఫిగర్ అంటారు, కొందరేమో ఇప్పుడు కొంచెం అంటే టఫ్ ఫిగర్ అంటారు. టఫ్ ఫిగర్కి జిమ్కి వెళ్ళాలి, జిమ్కి వెళ్ళి యూ హ్యావ్ టు వెయిట్స్ ఇస్ ద ఓన్లీ వే వే యూ కెన్ లుక్ టఫ్. ఓకే బట్ లుకింగ్ ట్రిమ్ దట్ ఈస్ డిఫరెంట్. ఓకే ట్రిమ్గా ఉండొచ్చు. ఆ గ్రౌండ్ ఎక్సర్సైజ్ బెస్ట్ ట్రిమ్గా ఉండడానికి. యోగా ఇది ఓవరాల్ హెల్త్ బెస్ట్ ఏంటంటే స్విమ్మింగ్. బికాజ్ మీకు ఎంటైర్ బాడీ మీ స్విమ్ యూనో ది ఎంటైర్ నెక్ నుంచి మీకు మూమెంట్ వస్తుంది. మీకు నెక్ మూమెంట్ అన్ని ఎక్సర్సైజ్లో రాదు. ఓకే హ్యాండ్ మూమెంట్ వస్తాయి, నెక్ మూమెంట్ అన్నిట్లో రాదు. ఇప్పుడు మీరు ఈత చేసేటప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇవి వస్తే ఆ బ్రెయిన్కి అన్నిటికీ అది మూమెంట్ వస్తుంది. తర్వాత ఎప్పుడైతే మన వాటర్ లోపల వెళ్తాం లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, లెగ్స్ స్ట్రాంగ్ అవుతాయి. నీళ్లు మనం ట్యాప్ చేసి అండ్ దమ్ లాగుతాం కదా మనం, అలా చేసేటప్పుడు మీకు ఆటో స్టమక్ కూడా ఎక్సర్సైజ్ వస్తాయి. సో ఐ విల్ రికమెండ్ స్విమ్మింగ్ ఇఫ్ వీక్లీ వన్స్, అంటే బిజీగా ఉన్న వాళ్ళకి. ఒకవేళ వీక్లీ ట్వైస్ థ్రైస్ ఎలాగంటే ఒకటే ప్రాబ్లం ఏంటంటే స్విమ్మింగ్ ఏంటంటే కొన్ని హెయిర్ది చూసుకోవాలి. ఎందుకంటే దాంట్లో క్లోరిన్ ఏదేదో మిక్స్ చేస్తారు. సో మంచి పూల్లో అదే ఒక మంచి ప్లేస్ తీసుకొని సెలెక్ట్ చేస్తే మంచిది. కొందరికి స్కిన్ ప్రాబ్లం ఉంటే చూడాలి, అది వాటర్ వాళ్ళకి మ్యాచ్ అవుతుందా లేదా. అది నెక్స్ట్ వదిలేస్తే ఐ విల్ కమ్ టు యోగా అండ్ వాకింగ్ టుగెదర్. వాకింగ్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, యు ఆర్ పంపింగ్ బ్లడ్ టు ది హార్ట్. అందుకే ఏమంటారు రోజుకి 15 నిమిషాలైనా వాకింగ్ చేయంటారు. సో అది మెయిన్ ఏంటంటే హార్ట్కి పంప్ అవుతుంది, లేకపోతే స్లోగా వెళ్తాయి బ్లడ్. సో పంపింగ్ చేయడం వల్ల స్పీడ్ అందుకుంటుంది అనమాట. సో వాకింగ్ అంటారు. మిగతాన్ని మన లైఫ్ స్టైల్ మన మన ఇష్టానికి ఎట్లా కావాలంటే మనం చేసుకుంటాం. చాలా ఉన్నాయి, ఎక్సర్సైజ్ ఉన్నాయి. అది కొంచెం అడ్వైస్ తీసుకొని ప్రాపర్ ట్రైనర్ దగ్గర కొంచెం స్టార్టింగ్ కొంచెం పెట్టేసుకుని తర్వాత మీకు సూట్ అయింది, మీకు బాగానే ఉందంటే యూ కెన్ కంటిన్యూ. సో దీంట్లో మేము చూసాము రమణారెడ్డి గారు ఒక పాటే పాడేశారు. సో నిజంగా రియల్ లైఫ్లో ఎట్లా జరుగుతుందో దాని గురించి ఒక సాంగే పాడేశారు. అంటే నార్త్లో ఉంటే అట్లాగా, ఇక్కడ ఉంటే అట్లాగా. నిజంగానే చాలా మంది అలానే ఇప్పుడు దాని మీద చాలా పెద్ద వ్యాపారమే జరుగుతుంది. సో మీ సినిమాలో అది కూడా పెట్టారు. ఏమన్నా దాని గురించి స్పెషల్గా ఏమన్నా బయట జరుగుతున్నారు? ఇప్పుడు చాలా మంది స్వామీజీలు చాలా మంది వచ్చారు. అలాంటి ఏమైనా ఎలిమెంట్ ఉంటుందా సార్ సీఎం బెల్లంలో ఏమన్నా? నాకు యాక్చువల్లీ అదర్ సైడ్ మొత్తం నాకు తెలియదు. నాకు ఐ డు నాట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హీ హెస్ షార్ట్ అనమాట. నేను చెప్పింది మీకు నా ఊరికే, నా క్యారెక్టర్ ఊరికే, అంతవరకే తెలుసు. కానీ ఆయన తర్వాత షూటింగ్లో ఏమేమి ఇంక్లూడ్ చేశారు. బట్ కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. నాకు ఆయన ఓవరాల్గా చెప్పారు. మరి అన్ని ఆయన పెట్టారా లేకపోతే కొంత పెట్టారా ఏమిటో నాకు తెలియదు. బట్ డెఫినెట్లీ ఒక ఇంట్రెస్టింగ్ ఫిలిం అవుతుంది, ఒక ఎంజాయబుల్ ఫిలిం అవుతుంది. ఒక కొత్త మ్యాటర్ ఉందండి, న్యూ మ్యాటర్ ఉంది. ఇట్స్ నాట్ ఓల్డ్ మ్యాటర్ కాదు. మేబీ 10% కొంచెం ఏదో పాత మ్యాటర్ ఉండొచ్చు, కానీ 90% కొత్త మ్యాటర్ ఉంది. అంటే మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఇన్ని మూవీస్ చేశారు కదా సార్, దీనిలో మీ క్యారెక్టర్ అంటే డిఫరెంట్, అంటే నేను చూసినంత వరకు మీరు చాలా క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చారు. సో బిఫోర్కి ఈ క్యారెక్టర్కి ఒక వేరియేషన్ ఉంది అంటే ఏం చెప్తారు సార్? పాత చూడండి, ఇప్పుడు నేను చాలా పోలీస్ ఆఫీసర్స్ చేశాను కదా. సో ట్రెండ్ కూడా మారుతుంది, టైం కూడా మారుతుంది. ఇప్పుడు అన్ని వేరే వేరే కాన్సెప్ట్స్ అన్ని వచ్చేసింది, అన్ని జరుగుతున్నాయి. సో ఇది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పొలిటికల్ సినారియో, కరప్షన్ గురించి, తర్వాత కొన్ని అంటే స్కామ్స్ గురించి, వాటి గురించి డీల్ చేస్తున్న మ్యాటర్ అంతే. దాని గురించి ఎట్ ప్రెజెంట్ ఏం జరుగుతుంది, ఇప్పుడు పాతకాల మ్యాటర్ కాదు. ఇప్పుడు ఏం జరుగుతుంది పాలిటిక్స్ లో, ఇప్పుడు ఏం జరుగుతుంది సమాజంలో, ఇప్పుడు ఏం జరుగుతుంది కరప్షన్ విషయంలో, వాటి గురించి అంటే డిస్కస్ చేస్తున్న మ్యాటర్. పోలీస్ వాళ్ళు ఇప్పుడు ఎలా డీల్ చేస్తున్నారు. అప్పట్లో సైబర్ క్రైమ్స్ లేదు. అవును సార్, సైబర్ క్రైమ్స్ ఉన్నాయి. సో వాటి గురించి అట్లా ఆన్ ట్రెండ్, ఇప్పుడు ట్రెండ్లో ఏం జరుగుతుందో దాని గురించి ఉంది. ఎట్ ప్రెసెంట్ సిచ్యువేషన్స్ మీదే మన మూవీ అనేది త్రూ అవుట్ ఉంటుంది. సో త్రూ అవుట్ మీ క్యారెక్టర్ ఉంటుందా సార్, లేదు అంటే ఎలా తెలియదు నాకు. ఎందుకంటే అది స్టోరీ ఇప్పుడు ఆయన ఎట్లా మార్చి, ఎట్లా ఆయన ఫస్ట్ హాఫా సెకండ్ హాఫా లేకపోతే త్రూ అవుట్గా తీసుకొస్తారో తెలియదు. రమణారెడ్డి గారు దానిలో సంథింగ్ ఏదో మ్యాజిక్ అయితే చేస్తారు. సో ఆయన చూస్తాం, సెన్స్ ఆఫ్ హ్యూమర్ మామూలుగా ఉండదు. సో మొత్తానికి ఒక మ్యాజిక్ అయితే మీ సీఎం బెల్లం మూవీలో ఉందండి. డెఫినెట్లీ ఉంది. ఇట్స్ నైస్ ఫిలిం.
అవార్డు కూడా రావాలి నా లెక్క ప్రకారం. అది కూడా ఒక మంచి విషయం ఆయన ఆడియన్స్కి చెప్పాడు, పొలిటికల్ ఆడియన్స్కి చెప్పాడు. దానివల్ల ఏం తప్పేం కాదు. ఒక సీఎం కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ వాళ్ళ వైఫ్ ఇంట్లో ఊరికే కూర్చోకుండా ఒక 1 అవర్ ఇన్ ద డే టైం, 1 అవర్ ఇన్ ద ఈవినింగ్ ప్రజలతో ఇంటరాక్షన్ చేస్తే ఒక దర్బార్ లాగా మ్యాటర్స్ తొందరగా క్లియర్ అవుతాయి. సీఎంకి రీచ్ ఏదైతే అవ్వలేదో అవి వెళ్తాయి. ఫ్రాంక్గా వచ్చి వాళ్ళతో మాట్లాడతారు, తెలుస్తాయి మ్యాటర్. సీఎం మీద కంప్లైంట్స్ ఎక్కువ ఉండదు, ఈవెన్ మినిస్టర్ మీద ఉండదు, ఎమ్మెల్యే మీద ఉండదు. ఎందుకంటే అక్కడ చుట్టూ ఉంటున్న గ్రూప్స్ అందరూ ఏంటంటే చాలా విషయాలు చెప్తారు, కొన్ని విషయాలు చెప్పరు, కొన్ని విషయాలు అలాగే పెండింగ్ ఉంటాయి. అది లాస్ట్లో తెలుస్తుంది సీఎంకి, అప్పటికి బ్యాడ్ నేమ్ వస్తుంది. చాలా స్లోగా ఉంది ఈ గవర్నమెంట్, ఆ ఫైల్ మూవ్ అవ్వట్లేదు, వెయిట్ చేస్తున్నారు, తిప్పిస్తున్నారు, ఇవన్నీ పోతాయి, ఈ బ్యాడ్ నేమ్ పోతాయి. సో మూవీ గురించి అంతా మనం ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాము, అంత బాగా చెప్పారు. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ అన్నీ చాలా రోజుల నుంచి ఉన్న క్వశ్చన్స్, కొన్ని మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. అండ్ మీ గురించి మీ కో యాక్టర్స్ చెప్పింది కూడా. సో మెయిన్ మైథలాజికల్ మూవీస్ అంటే ఐడియల్గా కనిపించేది ఎవరు అంటే సుమన్ గారు. సో వెంకటేశ్వర స్వామి అనగానే గుర్తొచ్చేది సుమన్ గారు. ఆ మూవీ చేసేటప్పుడు అందరూ మిగతా వాళ్ళందరూ, కస్తూరి గారు చెప్పింది ఏంటి అంటే, నేను ఎలానో వెజ్ తిన్నాను, ఇట్స్ ఏ నార్మల్ థింగ్, నాకు పెద్ద అనిపించలేదు. బట్ షూటింగ్ జరిగిన అన్ని రోజులు కూడా సుమన్ గారు నేల మీదే పడుకున్నారు, ఆ షూటింగ్ జరిగిన ఎన్ని రోజులు అయితే అని చెప్పేసి అన్నారు. అసలుకి మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? ఒక ఐడియాలజీ అనగానే మీరే గుర్తొస్తారు. ఆ మైథాలజీలో దేవుడు క్యారెక్టరు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరంటే సుమన్ గారు. మీకు అది పడడం అనేది, బ్రాండ్ పడడం అనేది గుడ్గానే వెళ్ళిందా, లేదు అంటే ఎక్కడైనా ఒక స్టేజ్లో వచ్చేపాటికి ఏదైనా మీకు దానివల్ల ఏమన్నా డ్రాబ్యాక్ ఏమన్నా వచ్చిందా సార్ అసలు ఎట్లా? ఏలేదు, నాకు ఫ్రమ్ ద బిగినింగ్ అది ఒక నాకు ప్లస్ పాయింటే వచ్చింది. 50% నాకు ప్లస్ పాయింట్ వచ్చింది. రిలీజ్ అయిన తర్వాత ఇంకో 50% వచ్చింది. ఎందుకంటే ఎంత ఆడియన్స్ ఎలా ఒప్పుకుంటారు, ఎంతవరకు ఒప్పుకుంటారని చెప్పేసి ఒక డౌట్. బట్ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ ఒప్పుకున్నారు, 100% నాకు వచ్చింది. అండ్ ఆ సినిమా ఎప్పుడో, ప్రతి సంవత్సరం రాదు కదా, ఎప్పుడో ఒకసారి వస్తుందని చెప్పి నేను ఆ నియమాలు అన్నీ పాటించి నేల మీద పడుకోవడం, వెజిటేరియన్ ఫుడ్, 8 months ఫ్యామిలీ లైఫ్కు దూరంగా ఉంటూ షూటింగ్, ఇట్లాంటి షూటింగ్, ఈ ఈ షూటింగ్, అంతే 8 months చేశాను. సో నాకు రిజల్ట్ ఆన్ స్క్రీన్ కనపడింది కదా. మేకప్ అదంతా వేరే విషయం. మేకప్తో పాటు వేరేదో ఒక సమ్ అట్రాక్షన్, వేరేదో ఒక పవర్ అది కనపడుతుంది సినిమాలో. ప్రతి ఒక్కరూ పొగడ్డం అంటే అది మామూలు కాదు కదా. హీరోస్ చాలామంది ఉన్నారు, చాలామందికి ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఆ ఫ్యాన్స్ అందరూ ఆ సినిమా చూసి నాకు ఫ్యాన్స్ అయ్యారు. అది గ్రేట్ కదా అది. సో మేము సో ఫ్యాన్స్ అండి, బట్ మీ అన్నమయ్య సినిమా చూసిన తర్వాత మేము మీకు ఫ్యాన్ అయిపోయాం సార్. అది ఉంది, మేము ఆ హీరో ఫ్యానే, కానీ మీకు కూడా మేము ఫ్యాన్ అండి, ఎందుకంటే ఆ చూసిన తర్వాత అంటే అది గ్రేట్ కదా అది. సో అదంతా ఏంటంటే నేను చెప్పడం ఏంటంటే, అంటే ఏదో ప్రతి ఒక్కరు పడుకుంటే నేల మీద పడుకొని ప్రతి ఒక్కరు వెజిటేరియన్ ఉంటే అది వస్తుంది నాకు తెలియదు. కనెక్షన్ బిట్వీన్ ద గాడ్ అండ్ మీ, కనెక్షన్ బిట్వీన్, ఎందుకు చెప్తానంటే ఆ వేషం వస్తుందంటేనే అది కనెక్షన్. అది దైవ కనెక్షన్ లేకపోతే ఆ వేషం నాకు రాదు. నాకన్నా బెటర్ పర్సనాలిటీ ఉంది, చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి వెళ్ళొచ్చు కదా, అది ఎందుకు నాకు రావాలి? అది నాకు రావాలని ఉందంటే అది నాకు రావాలి అని అలా రాసిపెట్టి ఉంది, అలా రప్పించారు భగవంతుడు, అది వచ్చింది, నేను చేశాను, సినిమా రిలీజ్ అయింది, ఆ పేరు వచ్చింది. సో ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత, అంటే 8 months మీరు చెప్పారు కదా, త్రూఅవుట్ క్యారెక్టర్ చేసిన తర్వాత మీలో వచ్చిన చేంజెస్ అంటే ఏం చెప్తారు? అంటే డివోషనల్గా అప్పటి వరకు ఉన్న వేరు, అంటే అప్పటి నుంచి ఆ తర్వాత మీలో వచ్చిన చేంజెస్ కానీ ఏమున్నాయి సార్? అంటే డివోషనల్గా మీరు నమ్మడం కానీ, ఇట్లా ఇంతకుముందు నమ్మే వాళ్ళ, లేదంటే ఆ సినిమా తర్వాత నుంచి డెఫినెట్గా మీకు ఏదో ఒక మెమొరీ కానీ, లేదు అంటే నాకు ఇలా జరిగింది లైఫ్లో అనేది ఏదైనా ఒక బెస్ట్ అనేది అంటే ఏం చెప్తారు? చిన్నప్పుడు అంటే అందరు గుడికి వెళ్ళారు, నేను కూడా గుడికి వెళ్ళాను, అందరు పూజ చేశారు, నేను కూడా పూజ చేశాను. బట్ తర్వాత కొంచెంగా నాకు బిలీఫ్ వచ్చింది, భగవంతుడి మీద బిలీఫ్ రావడం, అవి రావడం అని వచ్చింది. అన్నమయ్య సినిమా చేసిన తర్వాత ఒక పెద్ద పరీక్ష అది. రామారావు గారు వీళ్ళందరూ చేసిన తర్వాత మనం చేస్తే ఏంటనేది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారు ఆ సినిమా చూడడం, నన్ను పిలవడం, మేము ఢిల్లీలో చూడడం ఆయనతో పాటు, అదొక పెద్ద ఇది అయింది. తర్వాత మెల్లిమెల్లిగా నాకేంటంటే నాకు దేవుడికి ఉన్న ఒక కనెక్షన్ ఒకటి, ఒక ఇది ఆశీర్వాదం అని చెప్తామా, ఆశీస్సులు చెప్తామా, ప్రతి ప్రజలు వచ్చేసి దాని గురించి చెప్పడం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనీ ఆర్ పువర్, వాళ్ళు నా దగ్గరికి రావడం. సో డెఫినెట్లీ దాంట్లో ఒక పవర్ ఉంది, ఆ పవర్తోనే నేను అది చేశాను, ఆ పవర్తోనే ఉన్నాను. అండ్ ఇప్పుడు ఇంకా ఏంటంటే మెచ్యూరిటీ వచ్చి నేను ఇంకా ఏదైనా
దేవుడు అన్నది వేరే వేరే ఉన్నాయండి. వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, రాముడు అవి ఉన్నాయి. వేరే కథలు ఉన్నాయి. బట్ దీనికన్నా పవర్ఫుల్ ఇంకోటి ఉంది. వీళ్ళని క్రియేట్ చేసింది ఇంకో పవర్ ఉంది. అది ఎవడికి తెలియదు. వీళ్ళందరికీ ఒక కథ ఉంది కదా. వీళ్ళందరినీ సృష్టించింది ఇంకొకరే కదా. అది మోస్ట్ పవర్ఫుల్. వీళ్ళు దే ఆర్ ది నెక్స్ట్. అంటే మనకి అందుబాటులో ఉండేది వీళ్ళే. వీళ్ళకి ఆ పవర్ అందుబాటులో ఉంటుంది. మనం ఆ పవర్కి అందుబాటులో ఉంటాం. ఆ పవర్ అన్నీ నడిపిస్తుంది, చేయిస్తుంది. అనుకోకుండా విషయాలు జరుగుతున్నాయి. అనుకున్నట్టు కొన్ని జరగదు. అవన్నీ ఆ పవరే. అంటే నేను చెప్పేది అస్ట్రాలజీ అది కాదు, అవన్నీ ఉన్నాయి. అస్ట్రాలజీ మనుషులు రాసింది. దాన్ని తిరగరాసి పవర్ కూడా దానికి ఉంది. చాలామంది ఆశ్చర్యపోతారు, అదేంటి జాతకంలో లేదే ఆడికి, వాడికి ఎట్లా ఇదైంది, ఇప్పుడు ఈ జాతకంలో లేదే ఇట్లా వెళ్ళాడు. అదే పవర్ అనేది. నేను దాన్నే నేను నమ్ముతున్నాను. ఆ పవర్ ఈ దైవ దీంట్లో డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అంటే మన హిందూగా ఉన్నాం కాబట్టి కృష్ణుడు, రాముడు విల్ టేక్ ఎ పర్సనల్ లైకింగ్ టు అ పర్టికులర్ గాడ్ అండ్ వి అటాచ్ టు ఇట్. Because each god has got a story. Each god has got an ending. But the main power is over top. All religions, one god. ఇది నా లెక్క. Given in different forms. ముస్లిమ్స్కి ఏంటంటే వాళ్ళకి మెంటాలిటీకి ఏంటంటే వాళ్ళకి ఈ విధంగా ఇచ్చారు భగవంతుడు. మీకు ఈ విధంగా రూపం, ఈ విధంగా ఇలా రూపం ఉండదు, బట్ ఇలా 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 ఉంటుంది. క్రిస్టియన్స్కి వచ్చేసి ఈ విధంగా క్రిస్టియానిటీ, చర్చ్, జీసస్ ఈ విధంగా. అట్లా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిజం, జైన్, పార్సీ, సిక్, ఆల్ డిఫరెంట్ అండి. The power is one. It has to be distributed in many different colors, different ways, different systems. Systems, చాలా మందికి సిస్టమ్స్ వేరే వేరే కావాలి కదా. అట్లా అక్కడి నుంచి అది స్టార్ట్ అవుతుంది ఆ రిలీజన్ అనేది. నేను ఓవరాల్గా ఆ పవర్ని నేను నమ్ముతున్నాను. సో అన్నమయ్య సినిమా మొత్తం ఒక్కటైతే క్లైమాక్స్ అసలుకి వేరే లెవెల్. సో ఆ నాగార్జున గారితో ఆ క్లైమాక్స్ అసలుకి అది చూసి కంటడి పెట్టిన ఒక ఆడియన్స్ లేరు అంటే అతిశయక్తి కాదని చెప్పేసి అంటాను. సో ఆ సీన్ అప్పుడు అసలుకి ఎట్లా జరిగింది అంటే నాగార్జున గారు కూడా చెప్పారు, దానికి డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్తాను అంటే కూడా లేదు, ఐస్ క్యూబ్స్ తను మొత్తము తినిన తర్వాత ఆ వాయిస్తో తనే చెప్పాను అని చెప్పేసి నాగార్జున గారు ఒక దీనిలో చెప్పారు. సో ఆ ఫైనల్ క్లైమాక్స్ సీన్ గురించి ఏం చెప్పారు? ఈ క్లైమాక్స్ వచ్చేటప్పుడు మేము మామూలుగా యాజ్ యాక్టర్స్గా చేసామండి. వీఆర్ నాట్ ఏదో పోతే పూజ చేస్తున్నాము, లేకపోతే ఏదో ధ్యానంలో ఉన్నాము, అలా ఏం చేయలే. బట్ యాజ్ క్యారెక్టర్స్గా నాగార్జున కాదు, సుమన్ కాదు, అక్కడ అన్నమయ్య, వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్గా చేసాం. అంతేగాని మనం ఏమి అక్కడ ఆ ఇది యాటిట్యూడ్ కానీ ఆ ఈగో కానీ అలాంటివి ఏం పెట్టుకోవాలి. ప్లస్ వాట్ డైరెక్టర్ రాఘవేంద్ర గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆ కనెక్టివిటీ, ఆ ఫీలింగు, ఆ బాండేజ్ ఆడియన్స్ చూసేటప్పుడు కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి ఆయన తీసుకొచ్చిన కనెక్షన్, ఇవన్నీ డైరెక్టర్ గారికి, కెమెరామ్యాన్కి, ఆయన విన్సెంట్ గారు అప్పుడు వాళ్ళు చేశారు. వీ డిడ్ ఇట్ జస్ట్ లైక్ యాక్టర్స్. యాక్టర్ లాగానే మేము చేసాం. అంటే యాక్టర్ అంటే వెంకటేశ్వర స్వామి. సో పవర్ ఉంది, శక్తి ఉంది. సో అతను డివోటీ, ఆయన ఇలా ఇలా ఫీల్ అవుతున్నాడు. సో ఆ విధంగా చేసాం. సో అన్నమయ్య మొత్తం మీద ఒక బెస్ట్ మెమరీ అంటే ఏం చెప్తారు? అంటే బెస్ట్ మెమరీ అంటే ఎట్లా? ఆ సిచ్యువేషన్ అక్కడ ఆ షూటింగ్ మొత్తం త్రూ అవుట్ జరిగిన దానిలో ఏదైనా ఒక బెస్ట్ సిచ్యువేషన్ అంటే ఏదైనా ఒక మెమరబుల్ మూమెంట్ అనేది ఒకటి ఉంటుందిగా. అంటే త్రూ అవుట్ సినిమా మొత్తం మీద మీరందరూ కలిసి ఉన్న ఒక మూమెంట్ లాంటిదంటే డిఫరెంట్ థింగ్స్. నాకు బాగా నచ్చేది ఏంటంటే ఆ పల్లకి మోసే సీన్ ఒకటి ఉంది. అంటే ఆయన పెళ్ళి అయిన తర్వాత భగవంతుడు కిందకు వచ్చేసి పంతులు రూపంలో మార్బల్ వచ్చేసి పల్లకి మోసేటప్పుడు ఆ లిఫ్ట్ చేయగానే ఆయనకు ఒక ఫీల్ వస్తుంది, ఒక స్పెషల్ ఫీల్ ఒకటి చూపించాడు ఆయన. సో ఆవిడ వచ్చి అడుగుతుంది, స్వామి మీరా అంటే భక్తులకి ఇంతకన్నా మేము ఏం చేయగలుగుతాం, ఈ సేవలైనా చేయాలి కదా అని చెప్తాను. అది ఒక మంచి సీన్. చాలా సీన్స్ ఉన్నాయి దాంట్లో. లాస్ట్ అంటే తన కోసం ఇన్ని పద్యాలు రాసిన ఒక వ్యక్తి పోతున్నాడు అని దేవుడు బాధపడ్డాం, బట్ అతను పోవాలి, అతని టైం అయిపోయింది. ఆ దాంట్లో పాటలు పాడడం ఇద్దరు, అండ్ ఫైనలీ హౌ ఈ డిపార్ట్స్. అది ఒక చాలా టచింగ్ సీన్ అది. సార్ ఇప్పుడు చూస్తే కనుక 80s 90sలో మీరు ఒక సూపర్ హీరో, అందరికీ తెలుసు, చాలా హిట్స్లో ఉన్నారు, హీరోగా చేశారు. సో సడన్గా 80s 90s తర్వాత మళ్ళీ మేము సుమన్ గారిని చూడగలమా? ఒక గ్యాప్ అనేది ఒక పెద్ద గ్యాప్ వచ్చింది. సో దానికి ఒక రీజన్, ఒక పొలిటికల్ పార్టీని ఏదో మాట్లాడడం వల్ల ఒక గ్యాప్ వచ్చింది, కావాలని గ్యాప్ ఇచ్చారు అని చెప్పి కొన్ని రూమర్స్ ఉన్నాయి. అసలుకి ఆ గ్యాప్ రావడానికి రీజన్ ఏంటి సార్? నథింగ్ అండి, ప్రతి మనిషికి ఒక టైం ఉంటుందండి. వరుసగా హిట్స్ ఎవరు ఇచ్చారండి? ఎవరు ఇవ్వలా. ఇంక్లూడింగ్ గ్రేట్ ఎన్టీఆర్ గారు కూడా ఆయన మధ్యలో ఇంట్లోనే కూర్చున్నారు. ప్రతి ఒక్కరికి మధ్యలో చిన్న బ్రేక్ ఒక ఉంటుంది.
రీజన్ అనుకోకుండా చాలామంది ఏదేదో చెప్తారు. బట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్. నోబడి టేక్ పొలిటికల్, నోబడి విల్ బీ పర్మనెంట్లీ సీఎం ఫర్ 25 years. వెరీ రేర్. నా బిజు పట్నాయక్, నవీన్ పట్నాయక్ అండ్ ఆయన బిజు సిపిఎం లీడర్ కలకత్తాలో. మిగతా అందరూ టెంపరీ కదండి, 5 years, 7 years, లేదా 2 years. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఏంటంటే పర్మనెంట్గా రన్ ఉంటుందని మనం చెప్పడానికి లేదు. యాక్టర్స్లో కూడా అందరూ మీరు తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అందరికీ డౌన్ఫాల్ ఉంటుంది. అగైన్ దే విల్ కమ్ అప్. దట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎస్ట్రాలజికల్, దాంట్లో ప్లానెటరీ పొజిషన్స్ అది పోతుంది. దానికి కారణాలు చాలామంది బయట జరిగే మ్యాటర్ని దాంట్లో వాళ్ళు లింకప్ చేసి దానివల్ల జరిగింది, దీనివల్ల జరిగింది, ఏదో అది అంటారు. బట్ ఆల్ దట్ ఈస్ నాట్ కనెక్టెడ్ విత్ దిస్. ద రియల్ పాయింట్ ఏంటంటే ప్లానెటరీ పొజిషన్ చేంజ్ అయ్యేటప్పటికి అందరికీ హెల్త్ వైజ్లో, వెల్త్ వైజ్లో, లేదా ఫ్యామిలీ డిస్ప్యూటు ఏదో ఒకటి వస్తుంది. ఆ టైంలో వాళ్ళు దూరం అయిపోతారు. వాళ్ళు అంటే పని చేయలేరు. దే కెనాట్ కమ్ టు వర్క్, బిజినెస్ ఆర్ పాలిటిక్స్ ఆర్ స్క్రీన్ ఆర్ స్పోర్ట్స్, ఏదైనా సరే దే విల్ బీ ఎ గ్యాప్. మళ్ళీ అగైన్ దే విల్ కమ్ బ్యాక్. వాళ్ళకి ఆ టైం ఇంకా ఉంది, నెక్స్ట్ ఉందంటే దే విల్ అగైన్ కమ్ బ్యాక్ టు పొజిషన్స్. క్లియర్ ప్లానటరీ చేంజెస్ అనమాట. సో బ్యాడ్ సిచ్యువేషన్ అందరికి మీరు అన్నట్టు గుడ్ బ్యాడ్ అందరికి వస్తుంది. యూ టేక్ ఎనీబడి అండి. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తారని ఎవరు అనుకున్నారా? నో. మరి ఆయన అన్ని రోజులు ఉంటారని చెప్పి ఎవరు అనుకున్నారా? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతారని చెప్పి ఎవరు అనుకున్నారా? ఏ ఎస్ట్రాలజీ చెప్పాడండి ఆయన అవుతారని చెప్పి? ఇప్పుడు చెప్పమని చెప్పండి. ఇప్పుడు చెప్తారు నేను అప్పుడే అనుకున్నాను, అప్పుడే చెప్పండొచ్చు కదా. అప్పుడు ఆయనే అనుకున్నాడా? పోనీ లేదు. ఇదే నేను చెప్పేది టైం అనేది. సింపుల్ రీజన్ మీద, ఒకటి పొలిటికల్, ఒకటి నాన్ పొలిటికల్. ఈ సినిమా మనిషి, సినిమా మ్యాన్ బికమింగ్ ఎ డిప్యూటీ సీఎం, అతనేమో పొలిటీషియన్ జైలుకి వెళ్ళడం. ఏమంటారు దానికి? నిజంగా చెప్తాను, చంద్రబాబు నాయుడు అంటే అభిమానులు అగేన్స్ట్ ఉంటారు. బట్ ఆయన ఎంత మంచి సీఎం, ఆయన ఎన్ని మంచి కార్యక్రమాలు చేశారు రాష్ట్రానికి. ఈరోజు హైదరాబాద్ డెవలప్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆయన కదా. ఆయనకి ఎప్పుడైనా ఆయన మీద ఏదైనా ఒక మచ్చ ఉందా? ఏదైనా ఆయన స్కామ్ కానీ అది కానీ ఉందా? లేదు కదా. అలాంటి వాడు ఏమి లేకుండా ఏదో టప్పని చేశారు, లోపలికి వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడ వెళ్తారన్నారు, వెళ్ళారు. లోపల అన్ని రోజులు ఉన్నారు, నరకం లోపల, బయటకు వచ్చారు, అయిపోయింది. మళ్ళీ సీఎం అవుతాడు చెప్పి ఏమన్నా అనుకున్నారా? లేదు, మళ్ళీ సీఎం అయ్యాడు. ఇదే అనేది డెస్టినీ అనేది. మీకు అంటే మీకు పట్టు మీకు 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. దీని గురించి కూర్చుంటే చాలా పోతాయి. అది సినిమా ఫీల్డ్. సినిమా ఫీల్డ్లోనే ఒక యాక్టర్ ఉన్నాడు అక్కడ. యాక్టర్ ఎట్లా వెళ్ళిపోయి అక్కడ డిప్యూటీ సీఎం యాక్టర్ యాక్టింగ్ అటు వెళ్ళిపోయింది, అటు పాలిటిక్స్కి వెళ్ళిపోయారు. ఆయన కూడా బహుశా ఇలా అవుతాడని చెప్పి ఆయన అనుకుంటూ అదే ఎమ్మెల్యే ఉంటాం, లేకపోతే ఏదో మినిస్టర్గా ఉంటాం, ఏదో అలా ఉంటాం, లేకపోతే ఒక ఎమ్మెల్యే ఉంటాం. ఆయన స్పీచెస్లో కూడా చెప్పాడు, నేను ఒక్కసారి శాసనసభ్యులు కూర్చోవాలని అన్నాడు తప్ప నేను ఒకసారి డిప్యూటీ సీఎం అవ్వాలని చెప్పి ఆయన చెప్పలేదు కదా. సో మీరు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత మాట్లాడడం జరిగిందా? చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నేను కలిశానండి. బట్ ఐ కుడెంట్ మీట్ పవన్ కళ్యాణ్ గారు, వేరియస్ రీజన్స్. అంటే అపాయింట్మెంట్స్, బిజీ, ఐ కుడెంట్ గో. బికాజ్ ఆయన ఆంధ్ర ఇక్కడైతే కలవచ్చు. అండ్ చంద్రబాబు నాయుడు కూడా నేను కలిసింది కూడా ఏంటంటే వేరే ప్లేస్లోనే. నేను అక్కడ విజయవాడలో కలవల, వేరే చోట్ల మ్యారేజ్లో కలిశాను, ఇంకో ఫంక్షన్లో కలిశాను. సో అఫ్కోర్స్ వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి అది. సో మీకు జస్ట్ రిఫరింగ్ టైం గురించి, దీని గురించి. సో చూస్తే కనుక ఒక స్టేజ్ వచ్చేపాటికి మీ మీద కేసులే కానివ్వండి, ఇలా జైలు దాకా వెళ్ళడము, దానిలో చిరంజీవి గారి పాత్ర ఉంది. చిరంజీవి గారి వల్లనే సుమన్ గారు ఎదుగుతున్నారు కాబట్టి చిరంజీవి గారు బ్యాక్ హ్యాండ్తో అది చేయించారు. దానివల్లే సుమన్ గారు జైలుకి వెళ్ళారు. వెనకాల ఇదంతా స్టోరీ నడిపించింది చిరంజీవి గారు అని చెప్పేసి చాలా ఇప్పటికీ కూడా మీరు నాకు తెలిసి క్లారిటీ ఇచ్చి ఉంటారు. బట్ నేను ఒక్కసారి మళ్ళీ దాని గురించి క్లియర్గా అడుగుదామని ఈరోజు ఈ పాయింట్ తీసుకున్నాను. చాలామంది చెప్తుంటారు అప్పుడు సుమన్ గారు మంచి పీక్లో ఉన్నారు, సో ఇంకా ఉంటే చిరంజీవి గారికి కాంపిటీషన్ అనే ఆయన అలా చేయించారు అనే ఒక రూమర్ అనేది ఎప్పటి నుంచో ఉంది. అది మీరే మనం తలుచుకుంటే అందరినీ లోపల వేయడం అంత ఈజీ కాదండి. జైలుకి పంపడం అంటే అందులో అలాంటి వాటికి పంపడం అంత ఈజీ కాదు. దట్ ఈస్ ఆల్ లాట్ ఆఫ్ దాంట్లో ఫార్మాలిటీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాంపిటీషన్ జరిగేటప్పుడు అప్పుడు జగన్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా. అప్పుడు జగన్ గారి మీద ఎవడో రాళ్ళు విసిరాడు, గుర్తుందా మీకు? అవును. చంద్రబాబు నాయుడు విసిరాడే అన్నారు. ఎట్లా తెలుసు మీకు? జగన్ గారికి చాలామంది వ్యతిరేకంగా ఉండొచ్చు. ఈ రాయి విసిరితే చంద్రబాబు నాయుడు మీదనే వస్తుంది కదా పేరుని చెప్పి విసిరి ఉండొచ్చు కదా. అలాగే ఇది కూడా అంతే. కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు ఏం చేసినా ఆయన మీదనే బ్యాడ్ వస్తుంది. చిరంజీవి గారి మీద బ్యాడ్ రావడానికి ఉండొచ్చు, లేకపోతే చిరంజీవికి ఆ బ్లేమ్ ఆయన మీదే వెళ్తుంది అని కూడా చేసి ఉండొచ్చు. చిరంజీవి గారు కెనాట్ డూ ఎఫ్ఐఆర్ రాసి
ఇది పెట్టి ఈ కెనాట్ డూ ఇట్. ఇట్స్ నాట్ ఈజీ. నాట్ దీంట్లో నా బ్యాడ్ టైంలో జరగాలని ఉంది, జరిగింది. జస్ట్ చంద్రబాబు నాయుడు గారిది నేను ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈరోజు ప్రూఫ్ ఉందా చెప్పండి. ఏ ఫామ్ మీద చంద్రబాబు నాయుడు లోపల వేసారు చెప్పండి నాకు. వేసారు కదా, పోనీ ఇప్పుడు ఎక్కడ ఉంది చూపించమని చెప్పండి. ఆ స్కామ్ ఎక్కడ ఉంది, ఆ ఇది ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, అది అయిపోయింది. ఏదో ఇష్యూ కావాలి లోపలికి తోయడానికి, ఏదో ఇష్యూ కావాలి. బట్ అదే వచ్చి ఇప్పుడు కన్నడ ఆర్టిస్ట్ దర్శన్ ఉన్నాడు, మొన్న జైలుకి వెళ్ళాడు. అది వీడియో ఉంది. ఆయన అతన్ని ఆ ఫ్యాన్ని కాలుతో తన్నడం గిల్లడం జరిగింది. ఇస్ ఎవిడెన్స్. ఇక్కడ వేర్ ఇస్ ద ఎవిడెన్స్? వాట్ ఈస్ ఎవిడెన్స్? ఆరోపణ తప్ప ఎవిడెన్స్ ఎక్కడ ఉంది? దెర్ ఇస్ నో ఎవిడెన్స్. అలా అన్నారు, ఇది అన్నారు, అంతే తప్ప లేదు. ఇది అందరూ ఏదే కావాలంటే వాళ్ళు మాట్లాడతారు. పొలిటిక్స్ కానీ సినిమా కానీ, ఎస్పెషల్లీ అక్కడ కాంపిటీషన్ ఇద్దరికి ఉందంటే ఈజీగా బ్లేమ్. సో మీ ఆ టైంలో చేసిన హీరోలు అందరూ ప్రొడక్షన్ సైడు, డైరెక్షన్ సైడు, ప్రొడ్యూస్ సైడు వెళ్ళారు కదా. మీరు ఎప్పుడు ఎందుకు ఆ సైడ్ వెళ్ళలేదు? ఎందుకని ఇంట్రెస్ట్ లేదా? అంటే రైటింగ్ సైడ్ కానీ, డైరెక్షన్ సైడ్ కానీ, ప్రొడక్షన్ సైడ్ చాలామంది చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఎందుకని మీరు ఎప్పుడు? అదంతా ఒక రెస్పాన్సిబిలిటీ అండి. ప్రొడక్షన్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ. అది పెట్టుకొని మనం ఇక్కడ యాక్టింగ్ చేయలేం. డైరెక్షన్ అదొక రెస్పాన్సిబిలిటీ. అంటే కొందరికి ఏంటంటే మ్యాన్ పవర్ ఉంది, కొందరికి ఏమో సపోర్ట్ ఉంది. నాకు అప్పుడు మ్యాన్ పవర్ సపోర్ట్ లేదు. అది వన్ మ్యాన్ జాబ్ కాదు, అది కలెక్టివ్ జాబ్. అది లాట్ ఆఫ్ టెన్షన్. నేను చూస్తున్నాను కదా, లాట్ ఆఫ్ యాక్టింగ్ ఇస్ ద బెస్ట్ థింగ్ అండి. వెళ్ళామా, యాక్ట్ చేసామా, వచ్చామా, అయిపోయింది. ఈ ప్రొడక్షన్ కాస్ట్, ప్రొడక్షన్ కంట్రోల్, అలాగే ఈ డైరెక్షన్. అండ్ డైరెక్టర్ కెన్ ఈజీలీ బీ బ్లేమ్డ్. ఎప్పుడు డైరెక్టర్కి ఈజీగా బ్లేమ్ వేయవచ్చు. ఏదో ఒక తప్పు మనం చెప్తాం. సినిమా చూసి డైరెక్టర్ ఇక్కడ తప్పు చేసాడు, అక్కడ ఏదైనా బెటర్ చేసి ఉండొచ్చు అంటాం. డైరెక్టర్ తెలియదా అక్కడ అది చేయకూడదని? బ్లేమింగ్ ఈజీగా వస్తుందండి. ఇప్పుడు మీరు చెప్పిన 2 విషయాల్లో ప్రొడక్షన్ సరిగా లేదు, ప్రొడక్షన్ సరిగా చూసుకోవట్లేదు, ప్రొడక్షన్ కాంప్రమైజ్ చేశారు, ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు. ఇది ఈజీగా కామన్ మ్యాన్ అక్కడ పడే కష్టాలు వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏం చేశారు. అలాగే డైరెక్టర్ కూడా, డైరెక్టర్ అన్నవాడు ఊరికి ఎలా టప్పగా చేస్తాడా, అన్నీ ఆలోచించి చాలా జాగ్రత్తగా చేస్తాడు. ఎక్కడో కూడా మిస్ అవుతుంది. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు, కో డైరెక్టర్స్ ఉన్నారు, అంతమంది ఉన్నారు, అయినా అవ్వలేదంటే అర్థం ఏంటది? బట్ బ్లేమింగ్ ఈజీ. యాక్టర్ ఉందనుకోండి, ఇప్పుడు నేను సినిమాలో బాగా చేయలేదంటే ఏమంటారు? డైరెక్టర్ సరిగా చేయలేదంటారు. ఆయన మంచి యాక్టర్ కానీ డైరెక్టర్ సరిగా చేయలేదు, ఆయనతో సరిగా రప్పించలేదు యాక్టింగ్ అంటారు తప్ప సుమన్ బాగా చేయలేదని ఎవరు అనరు. సుమన్ మంచి యాక్టరే, ఎందుకు ఈ సినిమాలో అలా చేశాడు, ఎందుకు అలా చేయించారు, ఆయన్ని బాగానే చేస్తాడు కదా ఆయన అంటారు. మా మీద బ్లేమ్ రాదు. బ్లేమ్ తీసుకోవడం నాకు ఎప్పుడు ఇష్టం లేదు. అనవసరంగా బ్లేమ్ అంత కష్టపడి అంత చేసి బ్లేమ్ ఎందుకండి? వై టేక్ ద బ్లేమ్? పొలిటీషియన్కి, డైరెక్టర్కి ఇదే ప్రాబ్లం. ఎంత చేసినా తృప్తి ఉండదు, ఎంత చేసినా బ్లేమ్ ఉంటుంది, ఎంత చేసినా ఏదో ఒక చిన్న తప్పు ఉంటుంది, దాన్ని పెద్ద చేస్తారు. ఎస్. సో ఆ జనరేషన్, మీరు ఆ జనరేషన్ వాళ్ళని చూసారు, ఈ జనరేషన్ వాళ్ళని చూసారు. అంటే 80-100+ మూవీస్ మీరు చేశారు. సో అప్పటికి ఇప్పటికి చేంజ్ ఏమైనా ఉందా? అంటే చూస్తే ఇప్పుడు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, అప్పుడున్న వాళ్ళలాగా ఇప్పుడు లేరు, అప్పుడున్న రెస్పెక్ట్ ఇప్పుడు లేదు ఆర్టిస్టులకి, అప్పుడున్నంత వాల్యూ, టైం సెన్స్ కానీ ఇప్పుడు ఆర్టిస్టులకి లేదు అని చెప్పాను ఒకటి కామన్గా వినిపిస్తున్నమాట. సో మీరు అప్పుడు వర్క్ చేశారు, ఇప్పుడు వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏం చెప్తారు? టెక్నికల్లీ చాలా బాగా పెరిగిందండి. టెక్నికల్గా చాలా ఈజీగా ఎక్విప్మెంట్స్ వచ్చేసింది, అన్నీ వచ్చేసింది. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వర్కింగ్కి చాలామంది ఏంటంటే దే ఆర్ నాట్ విల్లింగ్ టు వర్క్ అండి. అప్పట్లో మేమంతా మార్నింగ్ 6 o'clock కాల్ షీట్ కూడా మేము పెట్టాం. సన్ రైజ్ కాల్ షీట్ అంటారు. 6 o'clock కాల్ షీట్ కూడా మేము వర్క్ చేసాం. ఇప్పుడు ఎవరు రావట్లేదు, టైంకి రావట్లేదు, అడిగేవాళ్ళు లేరు. ప్రొడ్యూసర్ ఉన్నవాడు డబ్బు ఖర్చు పెడుతూనే ఉన్నాడు. అప్పుడు లేట్గా వస్తే పెద్ద అది ఇష్యూ అయ్యి కంప్లైంట్ అయిపోయి మమ్మల్ని అడిగేవారు, ఎందుకు లేట్గా వచ్చారు. నేను రాలా చెప్తున్నాను. షెడ్యూల్ కూడా ఎక్కువ దాటితే కూడా వెంటనే ప్రొడ్యూసర్స్ మీటింగ్ ఉండేది. ఇప్పుడు అదంతా లేదు. 2 years 3 years అనేది కామన్ అయిపోయింది. ప్రొడ్యూసర్ ఉన్నవాడు డబ్బు ఖర్చు పెడుతూనే ఉండాలి. ఫైనల్గా ఆ సినిమా ఆడాలి. ఆ సినిమా కనుక పోయిందంటే ఫినిష్డ్, అయిపోయింది మ్యాటర్. ఆ రోజులు అలా కాదు. ఎన్నో ప్రొడ్యూసర్స్ ఆ కాలంలో ఫ్లాప్లు ఇచ్చి మళ్ళీ ప్రొడక్షన్కి వచ్చారు. ఈరోజు ప్రొడక్షన్ ఫ్లాప్ అయితే మళ్ళీ లేవలేడు, ఆ పరిస్థితిలో ఉన్నారు. సో ఫైనల్గా మీ సీఎం పెళ్ళాము మంచిగా హిట్ అవ్వాలి. సో ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్తో మా ముందు రావాలి కోరుకుంటున్నాము. సో ఇప్పుడు కూడా టైం అయిపోయింది. సో లేదంటే నెక్స్ట్ టైం మళ్ళీ కాన్వర్జేషన్ కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్
అందరినీ సీఎం పెళ్ళాం పిక్చర్ చూడండి, పొలిటికల్ వాళ్ళు ముఖ్యంగా చూడాలి, పొలిటికల్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చూడాలి సినిమాని, అలాగే కామన్ మ్యాన్ కూడా చూడాలి, కమర్షియల్ ఎలిమెంట్స్ని. తప్పనిసరిగా నా అభిమానులందరికీ ఈ క్యారెక్టర్ నచ్చుతుంది. సో గ్యారంటీకి వెళ్ళి సినిమా చూసి ఈ పిక్చర్ గురించి నాకు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.